నమస్తే. ప్రస్తుతం నేను తెల్లాపూర్లో ఉన్నాను. గద్దర్ పునర్జీవ సభ చాలా గ్రాండ్‌గా జరుగుతా ఉంది. చాలామంది మేధావులు, కళాకారులు, చాలామంది అభిమానులు కూడా వచ్చారు. అసలు దీని ఉద్దేశ్యం ఏంది? ఎందుకంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ జాతిపిత ఎవరు అనే అంశం చాలా తెరపైన ఉంది. అందులో భాగంగానే ఈ సభ జరిగినట్లు మనకు అనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయి డీటెయిల్స్ కూడా కనుక్కుందాం. మనతో పాటు రచయిత, కవి, తెలంగాణ రాష్ట్రం నుండి తొలిసారిగా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న వ్యక్తి డాక్టర్ పసునూరి రవీందర్ గారు ఉన్నారు. ఈరోజు పునర్జీవన సభను పెట్టారు. దీని ఉద్దేశం ఏంటి ప్రధానంగా? ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించినటువంటి ప్రజా యుద్ధ నౌక గద్దర్ని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి అనేటటువంటి ఒక డిమాండ్ తోటి గద్దర్ గలం ఆధ్వర్యంలో ఈ యొక్క సభ ఇవాళ తెల్లాపూర్లో జరుగుతూ ఉన్నది. తెల్లాపూర్లో ఈ ప్రదేశానికి చాలా ప్రాసంగికత ఉంది. చారిత్రాత్మకంగా గద్దరు చనిపోయిన తర్వాత వెంటనే మొట్టమొదటి విగ్రహం ఇదే తెల్లాపూర్ గడ్డ మీద పెట్టడం జరిగింది. దానివల్ల ఈ ప్రాంతానికి, ఈ ప్రదేశానికి గద్దర్ చౌరస్తా అనేటటువంటి పేరు కూడా వచ్చింది. దీని వ్యవస్థాపకులు గద్దర్ గలం చైర్మన్ కొల్లూరి సత్తయ్య గారు, మట్టి మేధావి. వారు ఈ గద్దర్ విగ్రహాన్ని పెట్టడానికి చాలా పెద్ద యుద్ధం చేయాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడ్డది. ప్రభుత్వం అప్పుడు ఒప్పుకోనప్పుడు కొల్లూరి భరత్ గారు ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నారు, తెల్లాపూర్కు మాజీ కౌన్సిలర్. వారు 2 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. సో అట్లా ఇప్పుడు తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాల తర్వాత మనం తెలంగాణ జాతిని పునర్నిర్మించుకుంటున్నాం. తెలంగాణకి ఒక జాతీయ గీతం కావాలి, తెలంగాణకు ఒక జాతిపిత కావాలి, తెలంగాణకి ఒక రాష్ట్ర పక్షి కావాలి, తెలంగాణకు ప్రత్యామ్నాయంగా అంటే తెలంగాణ సొంత ముద్ర కలిగినటువంటి అన్నీ కూడా కావాలి. అందులో భాగంగా తెలంగాణకు జాతిపిత ఎవరు అనే ఒక చర్చ మనం తీసుకుంటే, గద్దరు తెలంగాణ కోసం ఏం చేసిండు అని చూస్తే ఆయన ప్రాణాల్ని దారపోసాడు. 6 తుపాకీ తూటాలు ఏప్రిల్ 6వ తారీఖు నాడు 1997లో 29 సంవత్సరాల క్రితం 6 తూటాలు ఆయన శరీరంలో దిగినా సరే ఆయన తెలంగాణ కోసం పాట పాడకుండా ఆగలేదు. సో కాబట్టి గద్దరు చేసినటువంటి త్యాగాన్ని దృష్టిలో పెట్టుకొని మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ, తెచ్చింది గద్దరు అనేటటువంటి ఒక నినాదంతో మేము ఇక్కడ తెల్లాపూర్లో ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాల్పులు జరిగిన రోజు కాబట్టి ఇది ఒక బ్లాక్ డే. ఈ బ్లాక్ డే సందర్భంగా మేమేమనుకుంటున్నామంటే, గద్దరు మళ్ళీ ప్రజల్లోకి పాట రూపంలో వస్తూ ఉన్నాడు, గద్దర్కి మరణం లేదు కాబట్టి ఇది పునర్జీవన సభ అనేటటువంటి మాటని కూడా ఇక్కడ మేము పేర్కొనడం జరుగుతూ ఉంది. రవీందర్ గారు, ఇప్పుడు తెలంగాణకు సంబంధించి జాతిపిత అంశంలో చాలా చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఓవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. మీకు వార్తలు వినిపించే ఉంటాయి. వాళ్ళు వాళ్ళ బర్త్డేలో కూడా జాతిపిత అని పోస్టర్లు కూడా పెట్టారు. ఇప్పుడు అసలు ఇప్పుడు గద్దర్ను జాతిపితగా ప్రకటించాలనేది మీ యొక్క డిమాండ్. అసలు ఏ కోణంలో జాతిపితగా ప్రకటించాలి? ఇప్పటిదాకా నేను చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖులైన ఒక 10 మంది పేర్లు తీసుకుందాం మనం. ఆ 10 మందిలో బుల్లెట్లు తిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మనం ఒక లిస్టు తీసుకుందాం. అందులో గద్దర్ పేరే మొదట వినబడుతుంది. సో తన జీవితాన్ని తెలంగాణ కోసం ధారపోసిండు కాబట్టి గద్దర్ని మనం జాతిపితగా ప్రకటించాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. గార్షియా మార్క్వేజ్ అనేటటువంటి ఒక రచయిత ఏమన్నాడంటే, నిజం చెప్పులేసుకునే లోపే అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తుంది అన్నాడు. సో ఇప్పుడు గద్దర్ని ప్రకటించాలి అనేటటువంటి నినాదం ప్రజల నుండి వచ్చేలోపే కొంతమంది ఈయన జాతిపిత, కొంతమంది ఆయన జాతిపిత అని రకరకాలుగా అనుకొచ్చినటువంటి సందర్భం కూడా ఉన్నది. కాబట్టి అత్యంత ఎక్కువ త్యాగం చేసి తెలంగాణ సాధన కోసం నిబద్ధులైనటువంటి వాళ్ళనే మనం జాతిపితలుగా, తెలంగాణ వైతాళికులుగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తూ, గద్దరు ఆట పాట మాట లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధన అనేది సాధ్యం కాలేదు. కొన్ని కోట్ల మందిని గద్దర్ పాట కదిలించింది. మామూలుగా ఏ సాంస్కృతిక ఉద్యమంలోనైనా పనిచేసిన వాళ్ళు ఒక ఉద్యమంలో పాల్గొంటే మళ్ళా తరువాత వచ్చే ఉద్యమాలలో అంత యాక్టివ్గా ఉండరు. కానీ గద్దరు విప్లవోద్యమంలో ఉన్నాడు, గద్దరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, గద్దరు రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంలో కూడా ఉన్నాడు. ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడుకోకుంటే ప్రజల యొక్క హక్కులు కాలరాయబడతాయి అనేటటువంటి దృష్టిని మొదట కనుగొన్నటువంటి వ్యక్తి ప్రజాయుద్ధ నౌక తెలంగాణ జాతిపిత గద్దరే. కాబట్టి ఆ దిశగా చూసినప్పుడు గద్దరు చేసినటువంటి త్యాగాలను దృష్టిలో పెట్టుకొని, ఆయన కమిట్మెంట్ను దృష్టిలో పెట్టుకొని ఆయనను జాతిపితగా ప్రకటించవచ్చు అనేటటువంటి విషయాన్ని మేము ప్రజల నుండి కోరుతా ఉన్నాం. వైపు బీఆర్ఎస్ చెప్తా ఉంది, వాళ్ళు కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. అసలు తెలంగాణకు సంబంధించి తెలంగాణ రావడానికి ప్రధాన కారకుడు కేసీఆర్. కేసీఆర్ నడుం బిగించకపోతే
పిడికిలి బిగించకపోతే ఆ రోజు ఆమరణ నిరాహార దీక్షకపోతే చావు నోట్లో తలబెట్టి వచ్చిండు కాబట్టి ఇలా తెలంగాణ వచ్చింది 100% కేసీఆర్ జాతిపిత అని వాళ్ళు పదే పదే చెప్పుకుంటున్నారు కదా. అదే నేను అదే చెప్పిన కదా, నిజం చెప్పులేసుకునే లోపే అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వచ్చినట్టు వాళ్ళు లేని చరిత్రను మసిపూసి మారేడుకాయ చేసి, ఇప్పుడు వాళ్ళకే గనక జాతిపిత మీద నిబద్ధత ఉండి ఉంటే జయశంకర్ గారిని జాతిపిత అన్నటువంటి దగ్గరే ఆగిపోవాలి వాళ్ళు. ఎందుకు జయశంకర్ గారిని ఆయన ఒప్పుకోవట్లేదు? బికాస్ ఆఫ్ క్యాస్ట్. జయశంకర్ ఒక బీసీ బిడ్డ కాబట్టి ఆయన ఒప్పుకోవట్లేదు. కానీ ఇదే కేసీఆర్ మీరు అన్నట్టు చావు నోట్లో తలబెట్టిండు, చావు నోట్లో తలబెట్టిండు అనేటటువంటి మాట కూడా టీఆర్ఎస్ మాట. ఇది టీఆర్ఎస్ డైరీ, ఇది టీఆర్ఎస్ ఎజెండా, ఇది టీఆర్ఎస్ ఎపిసోడ్ మాత్రమే. కానీ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళని పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమం ఎవరు చేసిండ్రు, తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది అనేటటువంటి ఒక మాట, మనం ఒక ప్రశ్న, ఒక పోల్ నిర్వహిద్దాం. ఎంతమంది దానికి సపోర్ట్ చేస్తారో ఒకసారి మనం చూద్దాం. టీఆర్ఎస్ వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరన్నా కేసీఆరే తెలంగాణ తెచ్చిండు, కేసీఆర్ ఒక్కని వల్లనే తెలంగాణ వచ్చింది, ఇక ఇంకెవడు వంట వార్పులో పాల్గొనలే, ఇంకెవడు సడక్ బంద్లో పాల్గొనలే, ఇంకెవడు మిలియన్ మార్క్స్లో పాల్గొనలే, ఇంకెవడు సాగరహారంలో పాల్గొనకుండానే తెలంగాణ వచ్చిందా? పాట లేకుండా తెలంగాణ వచ్చిందా? 1300 మంది బిడ్డల త్యాగాలు లేకుండా తెలంగాణ వచ్చిందా? లేదా కొన్ని వేల మంది ఉద్యోగులు పెన్ డౌన్ చేసి 42 రోజుల పాటు వాళ్ళు సకల జనుల సమ్మె చేశారు. మరి అవన్నీ లేకుండా తెలంగాణ వచ్చిందా? నేను ఒక్కనే తెచ్చినా, నేను ఒక్కనే సాహు నోట్లో తలకాయ పెట్టినా అంటే అది హాస్యాస్పదం కాకుండా ఇంకోటి ఏమవుతుంది? కాబట్టి నేను అనేది ఏంటంటే, చినువా అచెబే అనే ఒక ఆఫ్రికన్ రచయిత సింహాలు తమ చరిత్రను తాము చెప్పుకోకనంత కాలం ఈ వేటగాళ్ళు చెప్పిందే చరిత్ర అయింది అన్నాడు. సో కాబట్టి ఇవాళ వేటగాళ్ళు చెప్పిందే చరిత్ర 10 ఏళ్ల పాటు అయింది, ఇవాళ 10 ఏళ్ల పాటు చరిత్ర పోయింది. ఇప్పుడు నిజాయితీగా ఎవరి త్యాగానికి వాళ్ళ యొక్క విలువ వాళ్ళకు దక్కాలి. గద్దర్ చేసిన త్యాగం ఏంది, గద్దర్కు దక్కాలి. ఒక గూఢాంజన చేసిన త్యాగం ఏంది, గూఢాంజనకు దక్కాలి. ఒక అందశ్రీ చేసినటువంటి త్యాగం ఏంది, అందశ్రీకి దక్కాలి. సో కాబట్టి ఎవరి కృషికి దగ్గ స్థానం వాళ్ళకు దక్కాలి అని మనం చూసుకున్నప్పుడు మాలాంటి వాళ్ళము ఉద్యమకారులము మేము అనుకుంటున్నది ఏంటంటే, ఖచ్చితంగా తెలంగాణకి జాతిపిత కాదగ్గ అర్హత ఒకే ఒక వ్యక్తికి ఉన్నది, అది గద్దరు మాత్రమే తెలంగాణ జాతిపిత అనేటటువంటి మాటని ఇక్కడ మేము ప్రకటించదలుచుకున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు మరి వాళ్ళు కూడా చేయొచ్చు కదా. గద్దర్కి కూడా కొంత ప్రాధాన్యత ఇస్తున్నట్లే కనిపిస్తూ ఉంది. జాతిపితగా వాళ్ళు ప్రకటించవచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకన్నా నిర్లక్ష్యం చేస్తుంది, ఏమైనా కుట్ర కోణం ఉంది ఆ విషయంలో కూడా? కుట్ర కోణం ఏం లేదు. వాస్తవానికి గద్దర్ని అత్యంత ఎక్కువగా పట్టించుకున్నదే రేవంత్ రెడ్డి గారి సర్కారు. రేవంత్ రెడ్డి గారు గద్దర్ చనిపోయిన కంటే ముందు నుండే గద్దర్ చాలా ఆదరించి గద్దర్ని పట్టించుకున్నారు. తర్వాత గద్దర్ చనిపోయిన తర్వాత ఆ రాత్రంతా కూడా ఎల్బీ స్టేడియంలో ఉన్న వాళ్ళలో రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ముఖ్యంగా గద్దర్కు ఒక ఘనమైనటువంటి నివాళి అర్పించే క్రమంలో ప్రభుత్వము తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయము, సినిమా వాళ్లకు ఇచ్చేటటువంటి, సినిమా కళాకారులకు ఇచ్చేటటువంటి అవార్డుని గద్దర్ పేరుట ఇవ్వడమే ఒక గొప్ప మలుపు అని చెప్పి దీన్ని భావించవచ్చు. అట్లాగే గద్దర్ ఫౌండేషన్ అని ఏదైతే ఒక సంస్థ పెట్టిందో గద్దర్ గారి కుమారుడు తదితరులు, వాళ్ళకి 3 కోట్ల రూపాయల నిధుల్ని కూడా విడుదల చేయడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. సో మేమేమంటున్నామంటే, తప్పకుండా గద్దర్ యొక్క పేరుని కూడా జాతిపితగా ప్రకటించడానికి వాళ్ళకి ఎలాంటి ఆబ్జెక్షన్ ఉండదు అని చెప్పి మేము చాలా బలంగా నమ్ముతా ఉన్నాం. ఒక బట్టి విక్రమార్క కావచ్చు, లేదా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా ఎవరైనా సరే వాళ్ళు గద్దర్ పట్ల సానుకూలంగా ఉన్న వాళ్ళే తప్ప గద్దర్ వ్యతిరేకులు కారు వాళ్ళు. మేమేమంటున్నామంటే, రానున్న ఎలక్షన్ల లోపు, ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి అయింది, ఇంకో 3 సంవత్సరాలు ఉన్నది. ఈ 3 సంవత్సరాల లోపు వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే, తప్పకుండా గద్దరు పేరుని మేము జాతిపితగా ప్రకటిస్తాము అనేది వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ప్రకటిస్తారు అనేటటువంటి నమ్మకం కూడా మాకున్నది. మీరు కూడా ఒక కవిగా, రచయితగా అద్భుతమైన రచనలు చేసిండ్రు. తెలంగాణలో మరొక ఉద్యమం ఏమన్నా కావాల్సిన అవసరం ఉందంటారా? తప్పకుండా కావాలి. అది గద్దర్ కోరుకున్న ఉద్యమమే. సామాజిక తెలంగాణ అంటే భౌగోళికంగా మనం సాధించుకున్నటువంటి తెలంగాణ సరిపోదు. ఏ కులం యొక్క జనాభా ఎంత ఉన్నది, వాళ్ళ యొక్క వాటా రాజ్యాధికారంలో కూడా అంత ఉండాలి అనేటటువంటి ఆలోచన గద్దర్ గారు చేసిర్రు. ముఖ్యంగా కవులు రచయితలుగా మేము సింగిడి తెలంగాణ రచయితల సంఘం నుండి మేము చేసినాం. సో అట్లాంటి వాళ్ళందరం కూడా సామాజిక తెలంగాణ ఒకటి కావాలి, ఇక్కడ సోషల్ కాంపోనెంట్ ఈజ్ డిఫరెంట్ తెలంగాణలో అనేది బహుజనుల యొక్క శాతం ఇక్కడ 93% ఉన్నది. కేవలం 7% మాత్రమే అగ్రవర్ణాల యొక్క జనాభా ఉన్నది. కాబట్టి మరి 93% జనాభాకి పాలనలో, రాజ్యాధికారంలో, రాజ్యంలో వాటా కల్పించాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉన్నది. లేదా ఈ బహుజన జాతులు కూడా ఆ దిశగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా మేము చాలా బలంగా నమ్ముతున్నాం. ఇప్పుడు
తెల్లాపూర్లో భారీ స్థాయిలో విగ్రహం పెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా ఇంకా ఎక్కడైనా విగ్రహాలు ఉన్నాయా? ఇదే మొదటిదే? గద్దర్ చనిపోయిన తర్వాత పెట్టిన మొట్టమొదటి విగ్రహం ఈ తెల్లాపూర్లో 20 అడుగుల విగ్రహము గద్దర్ 20 అడుగులు గద్దర్ గలం ఆధ్వర్యంలో కొల్లూరి సత్తన్న గారి నాయకత్వంలో పెట్టడం జరిగింది. మరి ఇంతటితోటే ఆగిపోకుండా గద్దర్ విగ్రహాలు పూర్వ తెలంగాణ జిల్లాలన్నింటిలో తప్పకుండా పెట్టాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో మేము ఆయా జిల్లాలలో పెట్టేటటువంటి ప్రయత్నం మొదలుపెట్టి ఇప్పటికే నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరులో అంటే ఏదైతే శ్రీశైలం వెళ్ళేటటువంటి దారి ఉందో నల్లమల్ల అడవుల్లో పెట్టినాం. నల్లమల్ల అడవుల్లో మన్ననూరులో పెట్టినాం. ఆ మన్ననూరు దాటినాకనే శ్రీశైలం వస్తుంది. శ్రీశైలం వెళ్ళి మీరు మల్లికార్జున స్వామి దర్శించుకోవాలంటే ముందు గద్దర్ని దర్శించుకోవాలి మన్ననూరులో. సో అది ప్రొఫెసర్ కంచాయిలయ షెపర్డ్ గారి జన్మదినమైనటువంటి సెప్టెంబర్ 5వ తారీఖు నాడు అది ఇండియన్ ఇంగ్లీష్ డే రోజున దాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో కాబట్టి అట్లా తెలంగాణ వ్యాప్తంగా విగ్రహాలు పెట్టేటటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లాలో ఒక ప్రయత్నం జరిగింది, వరంగల్ జిల్లాలో ఒక ప్రయత్నం జరిగింది. ఒక కాంస్య విగ్రహం కూడా ఆల్రెడీ చేసి పెట్టినాము. త్వరలోనే దాన్ని కూడా ఏదన్నా ఒక జిల్లాలో ఆవిష్కరించేటటువంటి ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ రవీందర్ గారు. తెలంగాణ వ్యాప్తంగా గద్దర్ విగ్రహాలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెల్లాపూర్లో మొదటి విగ్రహం, తర్వాత మన్ననూరులో కూడా పెట్టారు. అది ఓపెనింగ్ జరగాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ యొక్క సేవల్ని గుర్తించింది, గద్దర్ అవార్డులు పెట్టింది, ఎన్నో రకాలుగా ఆయన స్మరించుకున్నారు. కానీ జాతిపితగా ప్రకటించాల్సిన అవసరం ఉందని వాళ్ళ యొక్క డిమాండ్ కనిపిస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.